యేసై వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా యేసయ్యా రాకడ సమయములో ఎదురీదే రక్షణ నీకుందా యేసయ్యా రాకడ సమయములో ఎదురీదే రక్షణ నీకుందా లోకాశలపై విజయము నీకుందా లోకాశలపై విజయము నీకుందా రావయ్య యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా యేసుని ఆశించే దీన మనసుందా యేసుని ఆశించే దీన మనసుందా రావయ్యా యేసై వేగమే రావయ్యా రావయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసై వేగమే రావయ్యా రావయ్యా యేసున వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా యేసునాథునితో సహవాసము నీకుందా యేసునాథునితో సహవాసము నీకుందా రావయ్య యేసయ్య రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా విశ్వాసము నీకుందా శ్రమలో నా సహనము నీకుందా స్తుతించే నాలుక నీకుందా శ్రమలో నా సహనము నీకుందా స్తుతి
ఫలించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో నీ పాత రోత జీవితము, నీ పాప హృదయము మారిందా, నీ పాత రోత జీవితము, నీ పాప హృదయము మారిందా. నూతన హృదయముతో ఆరాధన నీకుందా, నూతన హృదయముతో ఆరాధన నీకుందా. రావయ్య యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్య యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఎల్లా వేళలలో స్తుతియాగము నీకుందా, ఎల్లా వేళలలో స్తుతియాగము నీకుందా. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ఆలోచిద్దామండి. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వం ఎరిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆత్మీయ ఎదుగుదలకై ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన ఈ ఉపవాస కూడికలలో మొదటి దినాన మా అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ మాటలను ఆలోచించడానికి, మా బ్రతుకులను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఏ యోగ్యత లేనప్పటికీ తండ్రి, నీ ఉచితమైన ప్రేమ చూపున ఈ దినాన నీ మాటలను ఆలోచించడానికి నీ బిడ్డలతో నేను తండ్రి కలిసి నీ వాక్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా కూడుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినాన మా అందరితో మాట్లాడండి తండ్రి. ఒట్టి వారిగా వచ్చిన మాతో నీ విలువైన సంగతులతో మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం ప్రవర్తించగలిగే బ్రతుకులను ప్రతి ఒక్కరికి, నాకును అందరికీ ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తుపేటి ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం పరిశీలిద్దామని. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఈరోజు ఈ పాఠానికి నేను ఎట్టుకున్న టైటిల్ ఏంటంటే, మనం చేసే పని మనకు ఫలాభివృద్ధినిస్తుందా? మనం చేసే పని మనకు ఫలాభివృద్ధినిస్తుందా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పత్రికను రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. ఈరోజు కూడా జీవంగల సంఘంలో చేరి ఉన్న, ఈ చెరుకు మిల్లి జీవంగల సంఘంలో చేరి ఉన్న మనందరితో కూడా ఏమంటున్నానంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే జీవం గల క్రీస్తు సంఘంలో ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం మనం, ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాం మనం, ప్రభులో జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం మనం. మనందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాల పట్ల ఒకరోజు చేస్తే సరిపోదు, ప్రభు కార్యాలను ఒక నెల రోజులు చేస్తే సరిపోదు, ప్రభు కార్యాలన్నీ ఒక సంవత్సరం చేస్తే సరిపోదు. మరి ఎప్పటి వరకు అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండి, అంటే ప్రభు కార్యాల పట్ల ఆసక్తి అనేది ఎప్పటికీ ఉండాలి. ఎప్పటి వరకు అంటే మన రాకడా లేకపోతే యేసు యొక్క, మన పోకడా లేకపోతే యేసు యొక్క రాకడై ఉండాలి. అంటే మనం ప్రభు కార్యాల పట్ల ఆసక్తి అనేది ఒకరోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం చేసి మన కార్యాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి మళ్ళా లోకంలో లోకస్తులుగా కలిసిపోయేవారిగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తే, ఈరోజు జీవంగల సంఘంలో చేరి ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘం పట్ల మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన? సంఘాన్ని ఒక అభివృద్ధిలోనికి నడిపించాలి. సమాజంలో మన సంఘం చిన్నదైనప్పటికీ ఈ సంఘం అనేకులకు మాదిరికరంగా ఉండాలి అని ఆలోచన అయితే ఉంది. కానీ ఆలోచన పట్ల కార్యాభివృద్ధి కూడా చాలా అవసరం. అంటే కోరిక ఎంతైతే ఉంటుందో కోరిక పట్ల తపన, ప్రయాస అనేది కూడా చాలా అవసరం. దీని గురించి మనం ఆలోచించగలిగితే ఒక సంఘం ఈరోజు మన సంఘాన్ని ఉద్దేశించే, మన కొరకే మనం బలపరుచుకోవడానికి కోసమే నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అంటే సంఘం బాగుండాలన్న ఆలోచన అయితే మంచిదే, ఆశ కలిగి ఉండడం మంచిదే, దానికోసం ప్రార్థించడం మంచిదే. కానీ వీటన్నింటికంటే ప్రాముఖ్యం ఏంటంటే, సంఘం అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దాని వంతు మనం పనిచేసేవారిగా ఉండాలి. ఉదాహరణకు ఒక కుటుంబం అభివృద్ధిలోనికి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పనిచేయాలి. కుటుంబంలో నలుగురుండి ఒకరు మాత్రమే పనిచేసి ముగ్గురు ఇంటికాడ తింటూ ఉన్నారనుకో, ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి అనేది సాగించలేదు. ఒక రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఉన్నప్పుడు ఆ కొంతమంది నాయకులు కూడా కష్టపడితేనే ఆ రాష్ట్రం అనేది అభివృద్ధిలోనికి వెళ్తుందే తప్ప రాష్ట్రంలో ఉన్న ఒక నాయకుడు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పనిచేస్తే ఆ రాష్ట్రం అనేది అభివృద్ధిని సాధించలేదు. సంఘంలో ఉన్నవారు కూడా ఏ ఒకరో ఇద్దరు కష్టపడితే సంఘం అనేది అభివృద్ధి అనేది సాధించలేదు. సంఘంలో ఒక సేవకుడో లేకపోతే ఒక విశ్వాసో మరొక విశ్వాసో ఇలా కొంతమంది కష్టపడితే సంఘం అనేది అభివృద్ధిలోనికి రాదు. మరి ఎప్పుడు వస్తుందని అన్నప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘం కొరకు కష్టపడినప్పుడే సంఘం అనేది అభివృద్ధిలోనికి, అనేక మందికి మాదిరికరంగా, అనేక మంది ఎదుట ఒక వెలుగుగా దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులే
ఉండాలి. ఈ ఆసక్తి ప్రతి ఒక్కరిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అయితే ఈ పని విషయానికి వచ్చి ఆలోచిస్తే పని అనేది దేవుడు మన ఒక్కరినే పని చేయడం లేదు, కానీ దేవుడు కూడా ప్రారంభం ఈ సృష్టిని చేసినప్పుడు తాను కూడా పని చేశానని తనను తాను చెప్పుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకే కనబడుతుంది. ఆది కాండంలో మనం ఆలోచిస్తున్నప్పుడు, సృష్టి క్రమాన్ని ఆలోచిస్తున్నప్పుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రమించినట్లుగా మనకే కనబడుతుంది. అంటే దేవుడు కూడా మన కొరకు ఆయన కష్టపడినట్లుగా కనబడుతుంది. అదేవిధంగా తాను కలిగించిన సృష్టిలో మొట్టమొదట ఈ సృష్టిలో దేవుడు ప్రవేశపెట్టిన మనిషి ఎవరంటే ఆదాము అవ్వలు. వీరు కూడా దేవుడు ఒక పనిని ఏర్పాటు చేశాడు. ఈ పనిలో ఉన్న ఆదాము అవ్వలకి ఒక పనిని కలిగించి ఏమన్నా అంటే ఈ వీటిలో ఉన్న ఈ తోటను సేద్యపరచడానికి, అదేవిధంగా మీ వద్దకు వచ్చిన జంతువులు కానివ్వండి, పక్షులకు కానివ్వండి, వాటన్నిటికి కూడా పేర్లు పెట్టాలని ఒక ప్రత్యేకమైన పనిని ఆదాము అవ్వలకి అర్థమవుతుందండి. నా మాటలు అర్థమవుతుందా? ఒక సంఘం అభివృద్ధి పొదలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పనిని దేవుడు పక్షపాతి అయితే దేవుడు కాదు, మనలో పనిచేసి ఆయన సుఖవంతమైన జీవితాన్ని జీవించాడు అని అనడానికి మనం అయితే సరిపోం. దేవుడు కష్టపడి తాను పని చేశాడు. ఆయన కష్టపడిన కష్టాన్ని బట్టి మనకు కూడా ఒక పనిని ఇస్తూ ఆ పనిని చేయాలన్నట్లుగా మనకి ప్రారంభ మానవుల్లోనే మనకి కనబడుతుంది. ఈ ప్రారంభ మానవుడు తప్పు చేసినప్పుడు కూడా దేవుడు కూడా మరలా పనిని మాత్రం శపించలా. దేవుడు ప్రారంభం దేవుడు ఆకాశ పక్షులకి, జంతువులకి, వీటన్నింటికి పేర్లు పెట్టమన్నాడు. ఆ తోటను సేద్యపరచమన్నట్లుగా మన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే కనబడుతుంది. తర్వాత కాలంలో ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే తోటలో నుండి త్రోసివేసిన తర్వాత కూడా ఏమంటున్నాడంటే నీవు భూమిని సేద్యపరిచి నువ్వు ఆహారాన్ని సంపాదించుకో, నీవు చెమట వచ్చి నువ్వు నేలను సేద్యపరిచి నువ్వు ఆహారాన్ని సంపాదించుకో. అంటే పని అనేది ఎప్పుడు కూడా నిరంతరం చేయాలి అన్నట్లుగా దేవుడు ఒక కోరికను కలిగి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఈ జీవం గల క్రీస్తు సంఘంలో చేరి ఉన్న మనందరం కూడా సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలన్న ఆలోచన కలిగిన మనం ఏ విధంగా ఉంటే మనకు అది ఫలితాన్ని వస్తుంది, మనం చేసే పని మనకు ఫలాభివృద్ధిని ఇస్తుందా అని ఆలోచిస్తే దేవుడు ఎలా ఉండాలో, మన పనిలో మనం చేసే పనిలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో సామెతల గ్రంథంలో మాట్లాడుతున్న మాట చూడండి. సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవుడు తన సంఘంలో ఉన్న బిడ్డలందరూ పని చేయాలని కోరుకున్నాడు. ఆ పని చేస్తున్న వారిలో ఏమని ఆశిస్తున్నాడంటే నిపుణత కలవారిని చూచితివా అంటే నిపుణత గలవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు నిపుణత గలవారిని కోరుకుంటున్నాడు? నిపుణత అంటే నైపుణ్యము, ఓ పనిలో ఒక సరైన పట్టుని ఉన్నవాడిని దేవుడు కోరుకున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు కోరుకుంటాడు అన్నప్పుడు మాట్లాడుతూ అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే నువ్వు చేసే పని నీ యొక్క స్థితిగతులని మార్చేస్తుంది, నీకు ఒక ప్రత్యేకమైన విలువను తీసుకొస్తుంది. ఇలా పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలో కానీ ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. వారి పనిలో ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రత్యేకమైన నిపుణత గలవారు రాజుల ఎదుటే నిలబడినట్లుగా మనకే కనబడుతుంది. ఎవరు అన్నప్పుడు రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలను పరిశీలిద్దామని. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించాను.
అతడి నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడుగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడినై ఉండెను. ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్, ఒక వ్యక్తిలో ఉన్న నిపుణత, ఒక వ్యక్తిలో ఉన్న నైపుణ్యత అతన్ని ఏ చోటకి తీసుకువెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు సొలొమోను. ఈ సొలొమోను కాలంలో ఉన్న హీరాము అనే వ్యక్తి, ఇతడు నప్తాలి గోత్రానికి చెందినవాడు. ఇతడు గురించి రాయబడిన మాట ఏంటంటే ఒక విధవరాలి కుమారుడు. అంటే ఈ విధవరాలి కుమారుడైన ఈ హీరాముని సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని కట్టించినప్పుడు ఇత్తడితో చేయబడిన ఏ అయితే అవసరత ఉన్నాయో ఆ మందిరానికి కావలసిన ప్రతి పనిముట్టును తయారు చేయించడానికి తూరు పట్టణము నుండి హీరాము అనే వ్యక్తిని పిలిపించాయంట. ఒక రాజంతటి వాడే ఒక విధవరాలి కుమారుణ్ణి పిలిపించడానికి గల కారణం ఏంటంటే, ఈ హీరాములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇత్తడి పని చేయడంలో ఒక నిపుణత కలిగిన వ్యక్తిగా మనకి కనబడతాడు. ఇలా ఈ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే ఈ హీరాము చేసిన పనిపాట్లు ఏంటో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇతడు విధవరాలి కుమారుడు అయినప్పటికీ ఇతడు ఒక రాజు చేత పిలువనింపబడే స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఒక నిపుణత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే అతడు రాజు చేత పిలిపించుకునే స్థాయిలో ఉన్నాడు. మరొకరు చూద్దామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షీ కుమారులో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. సరిపోద్దండి. ఇక్కడ మనం పరిశీలిస్తున్నప్పుడు లేఖన భాగాన్ని అంతా మనం పరిశీలిస్తే సమయం అయితే మనకు సరిపోదు కనుక ఇక్కడ లేఖన భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క రాజు సౌలు. ఆ కాలంలో ఇశ్రాయేలును పరిపాలిస్తున్న మొట్టమొదటి రాజే ఈ సౌలు. ఈ సౌలు మీదకి యెహోవా ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మరలా యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతను పట్టి పీడిస్తున్నప్పుడు అతని యొక్క దురాత్మ వెడలిపోవడానికి కొంతమంది సలహాదారులు సౌలుకి ఏమని చెప్పారంటే, ఈ దురాత్మ పోవడానికి చమత్కారముగా వాయించగల సితారాను చమత్కారంగా వాయించగల ఒకరిని మేము కనుగొని అతన్ని తీసుకొని వస్తామన్నప్పుడు ఈ ఎవరు కనబడ్డారంటే బెత్లెహేమీయుడైన దావీదు గారు మనకి కనబడదు. అంటే దావీదు గారు సితారాను వాయించడంలో ఒక మంచి టాలెంట్ ఉన్న పర్సన్. ఇంతగా టాలెంట్ ఉన్న ఈ పర్సన్ దావీదు గారు అప్పటికి ఏం చేస్తానంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న ఈ దావీదు ఎవరి యొద్దకు తీసుకొని పోబడ్డాడో, రాజు యొద్దకు, ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు సౌలు యొద్దకి కొనుక్కోబడ్డాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఏ వ్యక్తిలోనైనా ఒక టాలెంట్ అనేది మనం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. అతడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మాత్రం పట్టించుకోరు. అతడు సరిగా అవయవాలు పనిచేసినా పని చేయకపోయినా అతనిలో ఉంటే నైపుణ్యం ఉంటే ఖచ్చితంగా అతడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని పోబడతాడు. ఉదాహరణకు మనం ఆలోచిస్తున్నప్పుడు హితబోధ.com అని యూట్యూబ్ ఛానల్ కొడితే మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో బిబు అనే ఒక బైబిల్ స్కాలర్ అనే ఒక ఆయన కనబడతాడు. హితబోధ.comలో బైబిల్ స్కాలర్ బిబు అని. అతనికి 2 నేత్రాలు కూడా కనబడవు, కానీ అతడు వాక్యాన్ని ఉపదేశించడంలో మంచి పట్టున్న వ్యక్తిగా, ఒక స్కాలర్గా పేరు పొందాడు. అంత గొప్పగా వాక్యాన్ని ప్రకటిస్తాడు. అంత ఎత్తులోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, తన అంగవైకల్యం, తన నేత్రాలు కనబడకపోయినా ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఉండడానికి గల కారణం ఏంటంటే, వాక్యం పట్ల ఒక పట్టున్న వ్యక్తిగా అతడు కనబడ్డాడు కనుకనే ఈరోజు సమాజంలో ఒక స్కాలర్గా పిలువబడుతున్నాడు. అదేవిధంగా ఐజెక్, మన టీవీలో వస్తారు ఐజెక్ గారని, ఆయనకి కూడా 2 నేత్రాలు కనబడవు. అతడు కూడా ఒక టీవీ ప్రసంగికుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వాక్యంలో ఉన్న పట్టే అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచింది. ఈరోజు
అతడు ఇక్కడ ఇక్కడ ఇద్దరు గురించి చూస్తున్నప్పుడు ఒక విధవరాలి కుమారులే మనకి కనబడ్డారు. వారికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే లేదు. విధవరాలి కుమారుడు అంటే భర్తను తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ యెరోబాము కూడా ఒక విధవరాలి కుమారుడు. అతడు కూడా సొలొమోను కాలంలో ఒక అధికారినిగా సొలొమోను చేశాడు. అంటే పనిలో శ్రద్ధ కలిగిన యెరోబాముని ఒక వెట్టి చాకిరీ పైన అధిపతిగా సొలొమోను గారు నియమిస్తాడు. అంటే వీరిలో ఉన్న నైపుణ్యత అనేది వీరిని ఒక స్థితిలోనికి తీసుకుపోతున్నట్లుగా మనకి కనబడుతుంది. వారి అవయవాలు సహకరించినా సహకరించకపోయినా, అతడు ఏ కులపు వాడైనా, వాడు ఉండే ప్రాంతం మారుమూల ప్రాంతమైన అతనిలో ఉన్న టాలెంట్ ఏం చేస్తుందంటే ప్రపంచ శిఖరాల మీద అతన్ని నిలవబెడుతుంది. పివి సింధు గారు తెలుసు. ఈ సింధు గారి ఉన్న టాలెంటే అతన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుపోయింది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పనిలో నిపుణత కలిగిన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సంఘంలో ఉన్న వ్యక్తిగా నువ్వు వాక్యం పట్ల ఒక పట్టున్న వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా నిన్ను కూడా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ప్రార్థనలో ఒక ప్రార్థన పరురాలిగా, పాటలు పాడడంలో మంచి తర్పీదును పొందిన ఒక నైపుణ్యురాలిగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడే మనం అనుకున్న రీతిగా మన సంఘం అనేకులకి గొప్పగా ఎప్పుడు కనబడుతుందంటే పనిలో నిపుణత కలిగిన వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో ఆ సంఘం అనేది అభివృద్ధి పదంలోనికి వెళ్తుంది. ఆ సంఘం ద్వారా దేవుని ఘనత అనేది వస్తుంది. అంటే మొట్టమొదటి పనిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఘనతను కోరుకున్నట్లుగా, నిపుణతను కోరుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ నిపుణత ఉన్న వ్యక్తి చిన్నవాడా పెద్దవాడని చూడరు. అతనిలో ఉన్న టాలెంట్ వారికి ఎవరికైనా కావాల్సింది. ఉదాహరణకు మన మధ్యలో ఉన్న ధనుష్ డ్రమ్స్ ఇక్కడ ఉన్నవారు ఈరోజు ధనుషే రాకపోతే అంతగా డ్రమ్స్ కొట్టేవారు ఇక్కడ ఎవరో అంటే ఎవరినో గొప్ప చేయాలన్న ఆలోచన తెలియదు, కానీ అవసరతను బట్టి చెప్పాలి కనుక చెప్తున్నాను. ఎక్కడున్న ధనుష్ రాకపోతే ఈరోజు అంతగా వాయించేవారు లేరు. మరి మనందరికంటే వయసులో చిన్నవాడే, కానీ అతడు రాకపోతే ఈరోజు ధనుష్ వస్తే బాగుండేది, డ్రమ్స్ కొట్టేవారు ఎవరు లేరు అన్న ఆలోచన మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే తనలో ఉన్న టాలెంట్ ఈరోజు డ్రమ్స్ కొట్టడం వల్ల మనందరికంటే బాగా కొట్టగలడు కనుక అతడు ఉంటే బాగుండన్న ఆలోచన వయసులో చిన్నవాడైనప్పటికీ ఏ ప్రాంతపు వాడైనా ఎలాంటి వాడ రంగుని ఎత్తుని వీటేటిని ఆలోచించదు. నిపుణత అనేది ఒక ఉన్నతమైన స్థితిలోనికి అతన్ని తీసుకువెళ్ళిపోతుంది. అయితే మొట్టమొదట మనం చేసే పనిలో నిపుణతను దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది ఏం కోరుకుంటున్నాడు మనం ఆలోచిస్తే, మనం చేసే పనిలో ఏమన్నాడు ప్రసంగి గ్రంథము, అదే సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. రెండవదిగా దేవుడు ఏమంటాడంటే మనం చేసే పనిలో శక్తి లోపం అనేది లేకుండా ఉండాలి. చేయుటకు నీకు వచ్చిన పని అంటే నువ్వు ఏ పని అయితే చేయగలవో ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయాలని కోరుకుంటున్నాడు. మనకు ఆయుష్ ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడే, అన్ని అవయవాలు బాగున్నప్పుడే ఖచ్చితంగా దేవుని కొరకు సంఘంలో ఒక ఉన్నతమైన పని చేసే వ్యక్తిగా మారిపోవాలి. మనకు అన్నయ్య గారు మాట్లాడినట్టే కళ్ళున్నప్పుడే వాక్యాన్ని ధ్యానించేవాడిగా, వాక్యాన్ని పరిశీలించేవారిగా, వాక్యాన్ని పఠించేవారిగా ఎప్పుడు ఉంటామో అప్పుడు మనకి వాక్యం పట్ల అవగాహన, దేవుడంటే దేవుని గురించిన సరైన అవగాహన ఎప్పుడు వస్తుందంటే ఈ నేత్రాలు సరిగా ఉన్నప్పుడే వాక్యాన్ని ధ్యానించాలి. నేత్రాలు సరిగా కనబడినప్పుడు నేను వాక్యాన్ని ధ్యానిస్తానంటే సరిగా మనం ధ్యానించలేం. అదేవిధంగా అవయవాలు సహకరిస్తున్నప్పుడే ఖచ్చితంగా నిలవబడి పాడాలన్నా, నిలవబడి వాక్యాన్ని ఉపదేశించాలన్నా ఈ అవయవాలు సహకరిస్తున్నప్పుడే మనం దేవుని కొరకు మన అవయవాలను సజీవయాగంగా దేవునికి సమర్పించే బిడ్డలుగా మనం ఉండాలి. తప్ప సమయం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అన్న ఆలోచిస్తే దేవుడు ఏమనంటే చేటుకు నీకు వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. అవయవాలు సహకరించినప్పుడు, కళ్ళు కనబడినప్పుడు, నోరు
మా పెదనాన్న గారికి మాట్లాడుతూ మాట్లాడుతూ పక్షవాతం వచ్చి ఆగిపోయింది. అలా అటువంటి పరిస్థితిలో వెళ్ళి నేను ఇంకా పాడాలి, దేవుని స్తుతించాలంట, పాడాలన్న ఆలోచన వచ్చినా అది మనం పాడలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. కానీ గనుక దేవుడేమన్నంటే, చేయుటకు నీకు వచ్చిన పని ఏ పనైనను శక్తి లోపం లేకుండా చేయాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు సంఘంలో కూడా కొన్ని గుర్తులు అనేది కొంతమంది చేసిన పనులు కానివ్వండి, కొన్ని వారిచ్చిన సహకారాన్ని కానీ కొన్ని గుర్తులు అనేది ఉండిపోతూ ఉంటాయి. ఆనందన్నయ్య గారు తెల్లారితే 10 గంటల సమయంలో చనిపోతారు అనగానే ఆ రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువా మాకు నీవు ఆయుష్ ఇస్తే మరలా కొద్ది కాలం వీళ్ళందరితో నేను సేవ చేయడానికి ఆయుష్ని ప్రభువా అని ఆయన ప్రార్థించాడు. కారణం ఏంటంటే ఆరోగ్యం అనేది క్షీణించిపోయింది. ఈ క్షీణించిపోయే దశలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, కొద్ది సమయం మా ప్రభువా అన్నప్పుడు దేవుడు సమయం అయితే ఇవ్వలేదు. ఏదేమైనా దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, అవయవాలు సహకరించినప్పుడే, ఈ వినికిడి వినబడుతున్నప్పుడే, మన అవయవాలన్నీ కష్టపడే స్థితిలో ఉన్నప్పుడు, కష్టపడి దేవుని పరిచర్యకి ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడే మనం దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి తప్ప దేవుడిచ్చిన పనిని మనం దొంగిలించేవారిగా, ఆ సమయాన్ని లోకం వైపు లోక ఆశలకి తిప్పేవారిగా ఉండకూడదు. సంఘంలో కొన్ని చూస్తున్నప్పుడు ఎవరినో సంఘాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాం. ఈ పని ఎవరు చేశారంటే, అటు శివ కానీ మోషన్ కానీ వారు ఉన్నా లేకపోయినా వారి పని అనేది మనకి సాక్ష్యంగా కనబడుతూ ఉంటాయి. ఈ వస్తువు ఎవరు ఇచ్చారు, వాటిని ఎవరు ఇచ్చారు, ఫ్యాన్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు వారు చేస్తున్న కష్టం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కొన్ని తీపి గుర్తులు అనేది ఉండిపోతాయి వారు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఆనంద్ గారికి చాలామందికి బాప్టిస్మాలు ఇచ్చారు. ఆ ఫోటోలు చూస్తున్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఆనంద్ గారు పలానా ఆమెకి బాప్టిజం ఇచ్చారు, పలానా ఆయనకి బాప్టిజం ఇచ్చారు. ఎందుకంటే అతడు బ్రతికుండగానే, ఆయుష్ ఉండగానే దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే బాప్టిజం తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారికి బాప్టిజం ఇవ్వగలిగాడు. కనుకనే ఈరోజు అతని జ్ఞాపకాలు అనేది ఉన్నాయి. అలాగే మొన్నటిదాకా బాత్రూమ్ టైల్స్ వేయించాలన్న ఆలోచన అయితే ఉంది, కానీ టైల్స్ వేసి మేస్త్రి దొరకల. ఆ నిపుణత, ఆ నైపుణ్యత ఎవరిలో ఉందన్న సీనన్లోనే ఉంది. సీనన్ వచ్చేదాకా టైల్స్ వేయడం జరగల. ఈరోజు సీనన్న ఇక్కడ ఉండొచ్చు, మరొక ప్రాంతంలో ఉండొచ్చు, కానీ తను చేసే పని మాత్రం ఒక సాక్ష్యార్థంగా మిగిలిపోతుంది. అంటే మనం శక్తి లోపం లేకుండా, అది వంట పనైనా ఏ పనైనా, అది కొన్ని తీపి జ్ఞాపకాలు దేవుని పని నిమిత్తం ఎప్పుడైతే చేయగలుగుతామో, మన శక్తి లోపం లేకుండా, ఎవరికి వారే చిన్నలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, శక్తి లోపం లేకుండా ఎప్పుడైతే పని చేస్తామో ఆ పరిచర్య అనేది ముందుకు సాగిపోవడానికి, అభివృద్ధిని కొనసాగించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కనుక దేవుడు కోరుకుంటుందంటే శక్తి లోపం లేకుండా మీరు పని చేయాలి. సంఘం అభివృద్ధి చెందాలన్న ఆలోచన ఉండడం మంచిదే, కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి నిపుణత గల వాణిగా నువ్వు ఉండాలి, రెండోది శక్తి లోపం లేకుండా నువ్వు పని చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి పదంలోనికి వెళ్తుంది. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో మాట్లాడుతూ మత్తయి గారు రాసిన సువార్త మనం చేసే పనులు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మాట్లాడుతూ మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకునివాడు అని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల వద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునని చెప్పి, ఇక్కడ యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలో కొన్ని ఉపమానాలు అనేది తన సువార్తల్లో కొన్ని ఉపమానాలు చెప్పినట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ ఉపమాన భాగాన్ని మనం ఆలోచిస్తే, ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాయంట. అయితే 5 తలాంతులు కలిగిన వాడు ఏం చేశాడంటే 5కు 5 తలాంతులు చేశాడు.
ఒకడికి 2 తలాంతులు ఇస్తే ఆ ఒకడు ఏం చేయాలంటే 2కి 2 చేసినట్లుగా మనకే కనబడుతుంది. ఒకనికి 1 తలాంతు ఇస్తే ఆ 1 తలాంతుని 2గా చేయలేదు, కానీ అది పాతిపెట్టి మరలా ఆ 1 తలాంతునే చూపించినట్లుగా మనకే కనబడుతుంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తలాంతును అనేది ఇస్తాడు. అయ్యో నేను ప్రభువుకు నేను పనికిరాను, నేను ప్రార్థించడానికి పనికిరాను, పాట పాడడానికి పనికిరాను, పరిచర్య చేయడానికి పనికిరాను, వాక్యాన్ని ఉపదేశించడానికి నేను పని చేయనన్న షాకులు అనేది ఏ ఒక్కరికి కుదరదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తలాంతునిస్తున్నాడు. ఆ తలాంతును వృద్ధి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఒకడికి 5 తలాంతులు ఇస్తే 5కి 5 చేసుకున్నట్లుగా మనకే కనబడుతుంది. ఇలా మనం ఏం చేయాలంటే సంఘంలో ఒక కాపరి గురించి ఆలోచిస్తే సంఘంలో ఉన్న కాపరి ఏం చేస్తాడంటే దేవుడు ఒక సంఘాన్ని కాపరికి అప్పగిస్తాడు. ఆ కాపరి ఏం చేయాలంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారిని ఏ విధంగా బలపరచాలి, వారిని ఏ విధంగా ఇంకా బలపరచాలి, ఇంకా అనేక మందిని దేవుని వాక్యంలో ఎలా నిలబెట్టాలని ఆలోచన కలిగి ఆ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసే సేవకుడిగా ఉండాలి. ఆ తలాంతు అతనికి ఇచ్చారు కనుక ఆ తలాంతును అతను కొనసాగించేవాడిగా ఉండాలి. మరికొంతమంది సంఘంలో క్యాషియర్లుగా ఉంటారు. ఆ క్యాషియర్లు కూడా నమ్మకంగా దాన్ని ఏ విధంగా సంఘానికి ఉపయోగిస్తే సంఘం ఒక మంచి పదంలో నడుస్తుందో అన్న ఆలోచన ఉంటుంది. ఒక వాయిద్యాలు వాయించేవారు ఎప్పుడు కూడా ఒకే రకంగా వాయించేవారు ఉండదు. తలాంతుని ఏమంటారంటే ఇక్కడ వృద్ధిపరుచుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పాటలు పాడేవారు ఇంకా ఇంకా బెటర్గా ఎలా పాడాలి అని దేవుడు మనకిచ్చిన తలాంతును వృద్ధి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అలా పనిలో మనకివ్వబడిన పనిని వృద్ధిపరుచుకునే ఆలోచన ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో ఆ సంఘం ఒక అభివృద్ధి పదంలోని ఖచ్చితంగా కొనసాగుతుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. శరీరంలో కళ్ళు చేసే పని కళ్ళు చేస్తాయి, ముక్కు చేసే పని ముక్కు చేస్తాం, చేతులు చేసే పని చేతులు చేస్తాయి. అన్ని అవయవాలు ఒకే పని మాత్రం చేయలేవు. అలాగే సంఘంలో ఒక సేవకుడు పని సాయం చేస్తాడు, అధ్యక్షుడు పని చేస్తాడు, క్యాషియర్ పని చేస్తారు, నడిపించు, పరిచారకులుగా ఉన్నవారు పరిచారకుల్లో ఎవరికి వారి పనిలో అభివృద్ధిని కనుపరిచేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడో అలా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి కొనసాగుతుంది. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక సంఘంలో ఉన్న ఒక్కడే అన్ని పనులు చేయాలన్న ఆలోచన అయితే కలిగి ఉండకూడదు. అది ఎవరైనా కావచ్చు. సంఘంలో ఒక్కడే అన్ని పనులు చేయలేడు, అలా అని చేయాలన్న ఆలోచన కూడా కరెక్ట్ కాదు. అదేంటంటే ఉదాహరణకు మోషే గారి కాలంలో ఆలోచిస్తే నిర్గమాకాండము 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. ఇశ్రాయేలు అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. ఇది మోషే గారి కాలంలో ఆయన ఏర్పాటు చేసిన ఒక విధి విధానాన్ని మనకే కనబడుతుంది. మోషే ఒక్కడే వారందరి మధ్య వ్యాజ్యాలను కానీ వారందరికి మధ్య తీర్పును ఒక్కడే తీర్చాలంటే చాలా కష్టమైన పని కనుక అతని మామ ఒక సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాట్లాడుతూ 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను. అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఒకే పనిని అంత పనిని ఒక్కడే చేయలేడు. అలాగే సంఘం అనేది ఒక సేవకుడే అన్ని పనులు చూసుకోవాలంటే కుదరదు. అందుకే కొంతమంది పరిచారకులు గాను, కొంతమంది వాక్యోపదేశకులు కానీ, కొంతమంది నడిపించే వ్యక్తులు గాను ఇలా ఉన్నప్పుడు ఒక క్రమమైన పద్ధతిలోనికి వెళ్తుంది. అంతే తప్ప అతని పని నేను చేస్తాను, నా పని అతను చేస్తానంటే అది క్రమానికి విరుద్ధంగా మనకే కనబడుతుంది. యేసుక్రీస్తు కూడా తన సువార్త పరిచర్యలో అతడు కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్తను కొనసాగించాడు. ఈ కొనసాగించే విధానంలో యేసుక్రీస్తే మొత్తం అన్ని పనులు చూసుకున్నట్లుగా మనకే
కనబడదు. ఇస్కరియోతు యోధాకి డబ్బు సంచి అతనికి ఇచ్చినట్లుగా మనకే కనబడుతుంది. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు కొత్త నిబంధనలో ప్రారంభ సంఘాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కూడా కొంతమంది వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కొంతమందిని ఆహారం పంచడానికి కూడా కొంతమందిని పరిచారకులుగా ఏర్పరచుకోవడంలో ఒక స్టెప్ని కూడా ఉన్నాడు. అంటే సంఘంలో అనేది కేటగిరీ కూడా ఎంతైనా అవసరం. ఆ వారికి ఇవ్వబడిన విధులను సక్రమంగా కొనసాగించినప్పుడు ఖచ్చితంగా సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి కొనసాగుతుంది. అంటే అన్ని పనులను ఒక్కరే కాదు, కానీ అన్ని పనుల్లో అందరూ కూడా కలగలిసి పనిచేసినప్పుడే సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి వెళ్తుంది. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, మనకి ఇవ్వబడిన ఏ పనైనా ఆ పనిలో మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇక్కడ తన యొక్క ఆలోచనను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలిద్దామండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఏ పనైనా ఆ పనిలో చిన్న పన పెద్ద పన, అది ఊడ్చే పన, అది వంట పన, సంఘాన్ని నడిపించే పన, సంఘానికి వాక్యానికి ఉపదేశించే పన, అది ఏ పనైనా చిన్న పన పెద్ద పన కాదు. కానీ ఒక సేవకుడి చేత సంఘానికి తమ్ముడు ఈ పని నువ్వు చేయాలి, తమ్ముడు నువ్వు ఈ పని చేయాలి, చెల్లి ఈ పని చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో ఎవరికి వారే ఒక నమ్మకమైన వ్యక్తులుగా ఉండినప్పుడు దేవుడు కొంచెములో నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారు గొర్రెల కాపరిగా గొర్రెలను నమ్మకంగా మేపుతున్నట్లుగా మనకే కనబడుతుంది. రెండవదిగా అతను అన్నదమ్ములకి వెళ్ళి అన్నదమ్ముల యొక్క సమాచారాన్ని ఒక విధేయతతో, ఒక నమ్మకమైన వారు ఏదైతే అనుకున్నారో ఆ విషయాలని తండ్రికి చేరవేసినట్లుగా మనకే కనబడుతుంది. ఇంకా ఆలోచిస్తున్నప్పుడు ఈ యోసేపు ఫరో ఇంట్లో ఒక నమ్మకమైన వాడిగా జీవించాడు. అలా జీవించాడు కనుకనే యోసేపు ఒక గొర్రెల కాపరిగా ఉన్న యోసేపుని దేవుడు ఏం చేయాలంటే ఫరో రాజ్యంలో ఐగుప్తుకి దేవుడు ఒక అధికారిగా దేవుడు చేశాడు. అంటే కొంచెములో నీవు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నీకు ఉన్నతమైన పదవులని ఇస్తారు. అది లోకంలో ఉన్న తీరుని కానివ్వండి, అది దైవపరంగా కానివ్వండి, కొంచెములో నమ్మకంగా ఉంటే నీకు పెద్ద పదవులు ఇవ్వడానికి ఇష్టపడతారు. లోకంలో రాజకీయ నాయకుల గురించి చూస్తున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఈ కింద స్థాయి నుండి కూడా నమ్మకంగా ఉన్నవారికి ఆ ప్రభుత్వ అధికారి ఏం చేస్తారంటే, ఉదాహరణకు కొయ్య మోషన్ రాజు గారు, ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చారంటే అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ఇంత స్థాయిలో నేను నేనైతే అనుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తిరిగాము చిన్ననాటి నుండి, అది మండల స్థాయి నుండి ఒక ప్రెసిడెంట్ స్థాయి నుండి ఆయన పార్టీని వేడక నమ్మకంగా కష్టపడ్డాడు. కానీ ఈరోజు పెద్ద స్థాయిలో అతను ఉండగలిగాడు. అంటే లోకం యొక్క తీరుని గమనించిన, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని గమనించిన, చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు గొప్ప పనులు అప్పగించడానికి ఇష్టపడతాడు. ఉదాహరణకు దావీదు గారిని మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు గారు కూడా ఒక గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరిగా ఉన్న ఈయన అన్నదమ్ముల యొద్దకు వెళ్ళి వారికి కూడా రొట్టెలను ధాన్యాదులను అట్టుకెళ్ళి వారికి ఆహారంగా తీసుకువెళ్తూ ఉండేవాడు. ఇంత నమ్మకంగా ఉన్న దావీదును కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోరుకున్నట్లుగా మనకే కనబడుతుంది. అయితే ఈరోజు సంఘాల అభివృద్ధి పదంలోనికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, కొంచెంలోనే నమ్మకంగా జీవించిన వారు అనేక సంఘాలలో మనకి కనబడుతుంది. క్యాషియర్లుగా నియమిస్తే క్యాషియర్లే దేవుని సొమ్ముని దొంగిలించేవారిగా ఉన్నారు. ఒక కాపరిగా నియమిస్తే కాపరే ఇతరుల ఇండ్లను పాడు చేసేవారిగా
ఉన్నాడు. అంటే ఇలా ఆలోచిస్తున్నప్పుడు కొంచెములో నమ్మకంగా లేనప్పుడు దేవుడు పెద్ద పనులు అయితే అప్పగించడం. ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే, మన సంఘం ఒక అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలి, మన సంఘం అనేకులకి మాదిరికరంగా ఉండాలన్న ఆలోచన గొప్పదే. కానీ అలా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. కొంచెంలో కూడా నమ్మకంగా ఉండాలి. శివగారి గురించి ఆలోచిస్తున్నప్పుడు చెప్పాలి ఎవరైనా ఒకటి, పరిచర్య యూట్యూబ్ పరిచర్య అప్పగించిన నమ్మకంగా పనిచేయాలి. అంటే అతనికి వచ్చిన పని మనకైతే రాదు. అయితే ఆ పనులు నమ్మకంగా పనిచేస్తున్నాడు దేవుడు ఊరికినే విడిచిపెట్టాడు. దేవుడు పని చేస్తే దేవుడు ఎటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నవారు వారి కింద వారు పని చేయించుకొని లోకం మర్చిపోవచ్చేమో, కానీ దేవుని కోసం పనిచేసేవారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు ఏమంటున్నాడంటే, తన పని నిమిత్తం తన కోసం బ్రతికే వారిని తలగా ఉంచుతాడే తప్ప తోకగా ఉంచడన్నాడు. బైబిల్ చరిత్రలో అనేక మంది జీవితాలు చూస్తున్నప్పుడు కొంచెములో నమ్మకంగా పనిచేసిన వాడిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చేసే పనిలో ఎలా ఉండాలంటే, కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం అనేది మన జీవితంలో ఉంటుంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ఉపదేశించాలి అని ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్నో శ్రమలు పడి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఆ సువార్త ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వస్తాం. అయితే ఎన్ని మార్లు వెళ్ళి ఆ ప్రాంతంలో ఏ ఒక్కరో రక్షించబడినప్పుడు ఎందుకు వచ్చిందిలే సువార్త, ఈ సువార్త చెప్పినా మారడం లేదని విసుగు చెందేవారిగా నిరుత్సాహపడేవారిగా మన జీవితాలు ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తున్నప్పుడు లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట చూడండి. మత్తయి రాసిన సువార్త అండి, క్షమించండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇది కాదండి, ఇంకో మాట ఉంటుంది ఇక్కడ. మనం ఆలోచిస్తున్నప్పుడు మత్తయి రాసిన సువార్తలో మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుక్రీస్తు అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించిన తర్వాత ఆయా సమయాల్లో ఆయా ఊళ్ళో ఏం చేశాడంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చేసిన తర్వాత ఆ ఊర్లు ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే, కొరాజీనా అయ్యో బెత్సయిదా, కపెర్నహూమా అని వాటి గురించి మాట్లాడుతూ ఈ ఈ అద్భుత సూచక్రియలు నీలో కాకుండా 11వ వచనం 10వ అధ్యాయం 11-20 చదవండి. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన వారిని ఇట్లా గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు. ఇక్కడ మాట్లాడుతూ యేసంతటి వాడే అనేక అద్భుతాలు చేస్తూ యేసుక్రీస్తు అంతటి వారే ఎన్నో ఉన్నతమైన మాటలు చెబుతున్నప్పుడే ఆనాటి సమాజంలో కొంతమంది మారు మనసు పొందని వారు ఉన్నారు. ఈరోజు కూడా మన రక్త సంబంధికుల పట్ల ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. ఎన్నోసార్లు వారి మందిరానికి రప్పిస్తూ ఉంటాం. వారికి ఏ విధంగా చేతనైనా వారికి వాక్యాన్ని ఉపదేశించాలని కొంతమంది అయితే డబ్బులు ఖర్చు పెట్టి ఆటోలు కట్టించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఏదో విధంగా ఫంక్షన్ పేరట నా రక్త సంబంధికులు బంధువుల్ని ఈ చోటకి తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించాలని ప్రయాస అనేది పడుతూ ఉంటారు. ఈ ప్రయాస పడుతూ ఉన్నప్పుడు వారు మారినప్పుడు ఖచ్చితంగా నిరుత్సాహం అనేది వస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అంతటి ఆయనే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మారని వ్యక్తులు అనేది సమాజంలో ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రవక్తల చేత దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్పినది నువ్వు ప్రకటించు, వారు వినను వినకపోయినను వారి ఆత్మకు వారే ఉత్తరవాదులని మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే
మన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అయ్యో అతను మారడం లేదు, ఈ ప్రాంతం మారదు, ఇంకెందుకు సువార్త అని దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల నిరుత్సాహపడేవారిగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ప్రభు అంతటి వారే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మారలేని వారు ఉన్నారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా ఎప్పుడు నిరుత్సాహపడక వాక్యాన్ని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ నిరంతరం వారు విన్నా వినకపోయినా మన వంతు బాధ్యతగా మనం వారిని ఎప్పుడైతే చెప్పుకుంటూ పోతామో, అప్పుడు నిరుత్సాహపడక సువార్తను ఎప్పుడైతే ముందు కొనసాగిస్తామో అప్పుడు సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి వెళ్తుంది. ఇంకా చివరిగా లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే, ఇంత ప్రయాస మనం ఇంతవరకు పనిలో ఇటువంటి లక్షణాలు కలిగి సంఘం పట్ల ఎంత కష్టపడాలి అని అనుకుంటున్నాం. మనం ఈ కష్టపడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చివరి మాట తెలుసుకొని మనం కూడికను ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనం పరిశీలిద్దామండి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలో కానీ వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటే, మనం చేసే ప్రయాస, ఓ పనిలో మనం పడుతున్న ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఈ ప్రయాస అనేది మనకి ఏం చేస్తుందంటే జీతాన్ని తీసుకొస్తుంది. ఈరోజు చేసిన అక్కడ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోను అన్నాడు. అదేవిధంగా ఆత్మల కొరకు ఎన్నో నిందలు, ఎన్నో ఆకలి దప్పులు, ఎన్నో ఉపద్రవాలు, ఎంతో ఆస్తి నష్టం. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆత్మల కొరకు తన ఆస్తిని వ్యయముగానే ఖర్చు పెట్టాను అని మాట్లాడతాడు. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. అవసరమైతే తన ప్రాణార్పణగా నేనే పోయబడుతున్నాను అని మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే ఒక ఆత్మలు రక్షించడం కోసం నువ్వు చేసే ప్రయాస, నువ్వు పడే ప్రయాస, నువ్వు పడే నిందలు కానివ్వండి, నువ్వు పడే హింసలు కానివ్వండి, ప్రతిదీ కూడా నీకు జీతాన్ని తీసుకొచ్చేదిగా ఉందని దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా మాట్లాడుతూ కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ 126వ కీర్తన 5వ వచనం మనం పరిశీలిద్దాం. చూడండి, 126వ కీర్తన. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోసెదరు. పిడికెడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని పోవును. ఈరోజు ఒక ఆత్మను రక్షించడం కోసం నువ్వు కన్నీళ్ళు కారుతున్నావేమో, ఒక ఆత్మను రక్షించడం కోసం ఎన్నో సువార్త కూడికలను పెడుతున్నావేమో, ఒక ఆత్మను రక్షించడం కోసం నీ రక్త సంబంధికుల మధ్య, నీ సహోదరుల మధ్య అవమానాలు ఎదుర్కొంటున్నావేమో, ఒక ఆత్మను రక్షించడం కోసం కొన్ని కొరడా దెబ్బలు కానీ, కొన్ని రాళ్ళ దెబ్బలు కానీ, కొంతమంది అయితే సమాజంలో చూస్తున్నప్పుడు కొంతమంది సేవకులు ఆత్మను రక్షించే పనులు వారి ప్రాణాలను కోల్పోతున్న సేవలు కూడా మనకి కనబడుతున్నారు. కొంతమంది అయితే యాసిడ్ రూపంలో వారి శరీరాల మీద వేసేసిన సేవకులు కూడా మనం వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మనకి కనబడుతుంది. అంటే ఒక ఆత్మల పట్ల నువ్వు చేసే ప్రయాస ఖచ్చితంగా నీకు జీతాన్ని తీసుకొస్తుందని మనం మరవనప్పుడు ఖచ్చితంగా ప్రభువునందు ప్రయాస అనేది పడడానికి ఇష్టపడతాం. ఈరోజు మనం ఏ పని చేసినా ప్రభువులో చేసే ప్రతి ప్రయాస, లోకంలో ఉన్న రైతు మనం చేసే కష్టానికి ప్రతిఫలం ఇవ్వకపోవడమో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆ పొలానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడని నమ్మి ప్రతి ఒక్కరు ఎవరికి వారే ఇవ్వబడిన పనిలో ప్రతి కార్యక్రమంలో ఎవరికి వారే కష్టపడినప్పుడే సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి కొనసాగుతుంది తప్ప ఆలోచన కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనసాగలేం. కనుక పరిచర్యలో, దేవుని పరిచర్యలో మొట్టమొదట నిపుణత కలిగిన వాడిగా ఉండాలి. రెండవదిగా శక్తి లోపం లేని వాడిగా ఉండాలి. మూడవదిగా ఏంటంటే
తలంతను వృద్ధి చేసుకునేవాడిగా ఉండాలి. నాలుగవది ఏంటంటే నమ్మకమైన వాడిగా నువ్వు పనిచేయాలి. ఐదవది ఏంటంటే నువ్వు ఒక్కడు మాత్రమే పనిచేసేవాడిగా ఉండకూడదు, సామూహికంగా అందరూ కలిసి పనిచేసేవారిగా ఉండాలి. ఆరవదిగా మనం నిరుత్సాహపడేవారిగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే అలా జీతాన్ని పుచ్చుకునేవారిగా ఏడవదిగా మనం ఉన్నప్పుడే అప్పుడు సంఘం అనేది ఒక అభివృద్ధి పదంలోనికి వెళ్తుంది. కనుక చిన్న మంద భయపొడికడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఎప్పుడు కూడా చిన్నవాళ్ళం అని ఎప్పుడు కూడా ఆలోచించకండి. మన యొక్క పవిత్రత, మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభునందు ఖర్చు పెడితే ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. కనుక ఈ మొదటి దినాన విన్న మాటలు ఎల్లప్పుడూ మీ వినికిడిలో హృదయం మందు భద్రపరుచుకొని ఎల్లప్పుడూ దాని ప్రకారం జీవించేవారిగా ఉండాలని కోరుకుంటూ, మీరు నేను అటు వారిగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో